గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ వణికిపోతోంది. ఉత్తరాఖండ్‌లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు మరింత ఉధృతంగా మారాయి. కొండ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో నదులు, వాగులు ఒక్కసారిగా పొంగిపొర్లాయి. చమేలి జిల్లాలోని నితిన్ లోయలో ఓ నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించింది. ఆ ఉధృతికి నదిపై ఉన్న ఇనుప వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. బురదతో కలిసిన వరద నీరు కొండపై నుంచి భారీ ఉధృతితో దూసుకొస్తూ వంతెన్ను బలంగా ఢీకొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది సెకన్ల వ్యవధిలోనే వంతెన కూలిపోయి నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడున్న వారు ఈ దృశ్యాలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈ వీడియోలో మరో భయానక దృశ్యం కూడా మనకి కనిపిస్తుంది. వంతెనకు సమీపంలోని రోడ్డుపై వస్తున్న ఒక ట్రక్ ఒక ఎస్యూవీ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సరిగ్గా సమయానికి వెనక్కి తిరిగాయి. మరికొన్ని క్షణాలు ఆలస్యం అయితే ఆ వాహనాలు కూడా వరదలో చిక్కుకునే ప్రమాదం పొంచుంది. అక్కడ వంతెన కూలిపోవడంతో నితిన్ లోయ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో ఉన్న రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అక్కడ స్థానికులకు అత్యవసర సేవలకు సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు ఆ ప్రాంతంలో ఎవరూ ప్రయాణాలు చేయొద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పరిస్థితులు పూర్తిగా మెరుగయ్యే వరకు కూడా యంత్రాంగం నుంచి స్పష్టమైన అనుమతి వచ్చే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అటు మరోవైపు ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ పునరావాస శాఖ కూడా అప్రమత్తమైంది. కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోందని తెలిపారు. ముఖ్యంగా డెహ్రాడూన్, భాగేశ్వర్, నైనిటాల్, చంపావత్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. రాబోయే గంటల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు. అలాగే కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. నదులు, వాగుల ఒడ్డున ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని తక్కువగా అంచనా వేయొద్దని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటనలు కొత్తేం కావు. బట్ కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు నదులు ఒక్కసారిగా ఉధృతంగా మారటం, వంతెనలు, రహదారులు దెబ్బతినటం, కొండ చర్యలు విరిగిపడటం తరచూ జరుగుతూ ఉంటాయి. కానీ నితిన్ లోయలో జరిగిన ఈ ఘటన తీవ్రత మాత్రం మరింత భయానకంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు సృష్టిస్తున్న విధ్వంసం అయితే కొనసాగుతుంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వేదా టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.